శ్రీ కోయ ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. విద్య, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమించిన వారు దూరం అవ్వడం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తకోడళ్ల మధ్య మనస్పర్ధలు, కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు, పెళ్లి కుదరకపోవడం, సంతానం ఆలస్యం కావడం, స్త్రీ పురుష వశీకరణం, చెడు ప్రయోగ నివారణ మొదలగు ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చూపగలరు. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలు ఉన్నా నమ్మకంతో కాల్ చేయండి. ఫోన్ నెంబర్ 8125456625. ఈ 3 పేర్లు ఉన్న ఆడవాళ్లతో అప్రమత్తంగా ఉండండి, లేకుంటే కలిగేది నష్టమే. ఏం జరగబోతుంది అనే వివరాలు వీడియోలో చూసి తెలుసుకుందాము. వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఇక ఆలస్యం లేకుండా వీడియోలోకి వచ్చేద్దాము. వీరికి ఓపిక, సహనం చాలా అధికము. ఏ విషయంలో కూడా తొందరపాటుతనంతో ఆలోచించి నిర్ణయాలు తీసుకోరు. ఉన్నత స్థితికి చేరుకునే అవకాశం అందుకే ఉంటుంది. ఆలోచించి ఆచితూచి నిర్ణయం తీసుకోవడం, సమయాన్ని ఇందులకు అధికంగా వెచ్చిస్తూ ఉండడం, ఇలా చేయడం వల్లే కొన్నిసార్లు చెడు కూడా జరుగుతుంది. సమయం వృధా అవడం వల్ల కొన్నిసార్లు అవకాశాలు చేజారిపోతున్నాయి. మరికొన్నిసార్లు ఈ విధమైన వీరి యొక్క తత్వం వల్ల అవకాశాలు కలిసి రావడం కూడా కనిపిస్తూ ఉంటుంది. కొన్ని సందర్భాల్లో వీరి జీవితంలో మంచి చెడు రెండూ ఒక్కసారి రావచ్చు. ఈ రాశి వారు ఆర్థిక పరమైన అంశాల గురించి చూస్తే చాలా రకాలుగా కొన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. వీరి జాతకం ప్రకారం ఆదాయ మార్గాలు ఖచ్చితంగా వస్తాయి. అయినప్పటికీ కూడా ఇంకొంత సమయం, ఓపిక అనేది చాలా అవసరం. ఇక మీరు అనుకోగానే అవకాశాలు ముందుకు రావండి. వాటి కోసం చాలా శ్రమ పడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. కొంతమంది వ్యక్తులను మనం చూస్తూనే ఉంటాం. ఒకే ఆదాయ మార్గం ద్వారా డబ్బు సంపాదిస్తూ ఉంటారు. అంటే కుటుంబంలో ఒక వ్యక్తి వల్లనే డబ్బు సంపాదన ఉంటుంది. ఇతర వ్యక్తుల వల్ల కూడా డబ్బు సంపాదన ఉండదు. కుటుంబానికి ఒకే వ్యక్తి పూర్తి ఆధారం. కానీ కొంతమంది జీవితాలు మనం చూస్తే ఒక వ్యక్తి ఆదాయ మార్గాల ద్వారా డబ్బు సంపాదిస్తుంటే, ఒకవైపు ఉద్యోగం చేస్తుంటే, మరొక వైపు సైడ్ బిజినెస్ చేయడం, పార్ట్ టైం జాబ్ చేయడం కూడా చూస్తూ ఉంటాం. ఇలా ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు ఈ రాశి వారు కూడా. 2-3 ఆదాయ మార్గాల ద్వారా డబ్బు సంపాదించే యోగం ఈ రోజు కనిపిస్తుంది. కానీ అవకాశాలు పొందడం కోసం మీరు పడాల్సిన కష్టం పగవాడికి కూడా రాకూడదు. అంత శ్రమ పడాల్సిన అవసరం ఉంది. కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు మెండుగా ఉన్నా కుటుంబ సభ్యులతో తరచూ విభేదాలు సంభవించవచ్చు. ఇది గ్రహస్థితి. స్త్రీలైనా పురుషులు అయినా కూడా ఈ రోజున ఈ 3 పేర్లు కలిగిన స్త్రీలతో జాగ్రత్త. లేకపోతే అవకాశాలు కాలు తన్నిపోతాయి. ఈ సమస్యలు మీకు వస్తాయి, ఈ రోజునే వస్తాయి. ఈ 3 పేర్లు కలిగిన వారితో వస్తాయి. కావున కుదురుగా ఉండండి. ఎవరిని మీ యొక్క పనిలో తలపెట్టనివ్వద్దు. ఎల్ అనే అక్షరం, పి అనే అక్షరం, ఎస్ అనే అక్షరంతో పేరు మొదలయ్యే స్త్రీలు ఎవరైతే ఉన్నారో మీ జీవితంలో స్నేహితులైనా కావచ్చు, అత్యంత ఆప్తులైనా కావచ్చు, పనిచేసే చోట కూడా ఈ అక్షరాలతో పేర్లు ఉన్నవారు కావచ్చు. వారితో ఈ రోజున ఏ విషయం చర్చకు వెళ్ళకూడదు. మీ మనసు తెరిచిన పుస్తకంలా వారితో చెప్పకూడదు. జాగ్రత్తగా లేకపోతే లేనిపోని ప్రమాదాలు వస్తాయి. కొన్నిసార్లు ఆ యొక్క పనులు కాకపోగా వాటి తాలూకా అపశృతి మీ జీవితంలో చోటు చేసుకుంటుంది. నష్టం కలగొచ్చు. కుటుంబ వ్యవహారమైన పర్సనల్ విషయాలు అయినా కూడా చెప్పొద్దు. చిన్న అవకాశం ఇస్తే పెద్ద గొయ్యినే చేస్తారు. కావున ఈ అక్షరాలతో పేరు కలిగిన స్త్రీలతో ఈ రోజున అప్రమత్తత అవసరం. వీలైతే ఒంటరిగా ఉండండి, లేదంటే ఇంటికి వెళ్లిపోండి పని అయ్యాక. అలాగే వారిని నమ్మి డబ్బు ఇవ్వడం, ఎవరికైనా వారికి డబ్బు ఇవ్వడం, షూరిటీ సంతకాలు చేయడం, లేదా ఏదైనా మాట సాయం చేయడం, ఇలాంటివి కూడా చేయొద్దు. ఇలా చేసి మీ తల మీదకు తెచ్చుకోవద్దు. కష్టాన్ని దూరంగా చూడండి, దగ్గరగా అనుభవించాలని అనుకోవద్దు. నిత్యం శివారాధన తప్పనిసరిగా చేసుకోండి. మీ యొక్క పరిస్థితి నుండి తప్పక బయటపడతారు.